హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. మనతో పాటు ఉన్నారు కొత్తగా కుడా చైర్మన్ గా నియమితులైనటువంటి తుమ్మల బాబు గారు. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతుంది కుడా చైర్మన్ గా నియమితులయ్యారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కుడా చైర్మన్ గా ముందుగా నన్ను నియమించినందుకు జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇది పదవిగా కాకుండా ఒక బాధ్యతగా నేను స్వీకరించడం జరిగింది. ఇది పవన్ కళ్యాణ్ గారు ఈ పదవికి ఇచ్చే ముందు జనసేన పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని ఇది మీ రాజకీయ ఎదుగుదలకి ఇది ఒక పునాది లాంటిది, నేను ఎంత నిజాయితీగా పనిచేస్తా ఉన్నానో, నాకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ కానీ పర్యావరణ అటవీ శాఖ కానీ నేను ఎంత న్యాయంగా నెరవేర్చేస్తున్నానో మీరు కూడా ఒక క్రమశిక్షణ గల జన సైనికుడిగా మీరు కూడా అదే విధంగా పనిచేయాలని చెప్పడం. నేను అనేక సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాన్ని, ఆయన యొక్క నీతి నిజాయితీని నమ్ముకుని ఆయన యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి ఒక కార్యకర్తగా, ఒక జన సైనికుడిగా ఈ కూటమి ప్రభుత్వానికి ఎక్కడా చెడ్డ పేరు రాకుండా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి సిద్ధాంతాలకి ఎక్కడా మచ్చ తేకుండా పనిచేయాలనేటువంటి నా ముందున్నటువంటి లక్ష్యం. అలాగే కాకినాడ జిల్లా ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి జిల్లా. ఇది కొత్తగా పవన్ కళ్యాణ్ గారు ఆ జిల్లాకి మంత్రి చేస్తా ఉన్నారు. ఆ జిల్లాలో ఏకైక మంత్రిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు అక్కడ పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభకి ఎన్నిక అయినప్పటి నుంచి పిఠాపురం యొక్క నియోజకవర్గం యొక్క దిశ మారింది. అనేకమైనటువంటి పథకాలు, ఒక పక్కన రైల్వే ఓవర్ బ్రిడ్జెస్ కానీ, నిన్న పిఠాపురం నియోజకవర్గానికి 100 పడక ఆసుపత్రి శాంక్షన్ చేయించడం కానీ, అటు కాకినాడ నుంచి ఆ బీచ్ రోడ్డు కానీ అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క కృషితో, చంద్రబాబు నాయుడు గారి యొక్క సహకారంతో, మోడీ గారి యొక్క సహకారంతో పలు అభివృద్ధి పనులకి శాంక్షన్స్, గ్రాంట్స్ వస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా జిల్లా అభివృద్ధి చెందడానికి నాంది. దాంట్లో భాగంగా నేను కూడా కుడాకి అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులందరినీ కలుపుకుని, కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి శాసనమండలి సభ్యులు కానీ, శాసనసభ్యులు అటు కూటమిలో ఎవరైతే ఉన్నారో వారందరినీ కలుపుకుని వారి నియోజకవర్గాలకి కుడా నుంచి ఏ విధంగా సహకరించగలం ఆ విధంగా సహకరిస్తూ మంచి పేరు తీసుకురావాలని, నా యొక్క జనసేన కార్యకర్త ఏ విధంగా పనిచేస్తాడో జనసేన పార్టీకి ఒక మార్పు తేవాలనేటువంటిది నా ఉద్దేశం. సార్, ఇప్పుడు కాకినాడ సిఐ పోర్ట్ అనేది వివాదాస్పదం అయిపోయింది. ఈ అక్రమ రవాణా ఎలా అడ్డుకోబోతున్నారు భవిష్యత్తులో? ఇప్పుడు మీరైతే ఖచ్చితంగా ఇప్పటికే ఎవరైతే రైస్ మాఫియా కానీ ఉన్నారో వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉన్నాయి. ఇప్పుడు వరకు రైలు, ఇప్పుడు షిప్పులు పరిగెడతా ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ కనీవిన రీతిలో రైస్ మాఫియాను అడ్డుకోవటమే కాకుండా స్టెల్లా అనేటువంటిది ఒక నౌకను కూడా సీజ్ చేశారు ఉప ముఖ్యమంత్రి వారిలో. మరి ఇంత పెద్ద ఎత్తున అవినీతిని, మాఫియాని అడ్డుకోవటంలో పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరని అందరికీ తెలుసు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే కాకినాడ మాఫియాకి అడ్డగా మార్చినటువంటి ఎవరైతే గత శాసనసభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి ఉన్నాడో అతని యొక్క మాఫియా మూలాలన్నీ కూడా ఒకటి బయటకు వెలుగుతీస్తూ జరుగుతూ ఉంది. అన్నీ కూడా త్వరలోనే కాకినాడని ఒక పరిశుద్ధమైనటువంటి నగరంగా, ఒక కాకినాడ అనేటువంటిది ఒక ఫంక్షన్స్ ప్యారడైజ్, విశ్రాంతి ఉద్యోగులు కళ్ళకన్నటువంటి నగరం, దాన్ని ఒక ప్రశాంతమైనటువంటి నగరంగా, ప్రశాంతమైనటువంటి జిల్లాగా కాకినాడ తయారు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. సార్, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో ఫస్ట్ టైం మన్యం సైడ్ వెళ్తున్నారు. గ్రామీణాభివృద్ధి చేయడానికి ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో, విలేజెస్ కానివ్వండి? ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యత చేపట్టిన తర్వాత ఎక్కడ రాష్ట్రంలో కాదు దేశంలో ఎప్పుడు జరగనటువంటి విధంగా 13,600 పైచీలకు పంచాయతీలకి ఒకే సమయంలో ఒకే రోజున గ్రామ సభలు నిర్వహించి, గతంలో నాయకులు ఇచ్చిందే పని కింద ఉండేది. ఇప్పుడు గ్రామస్తులు వారికి కావలసినటువంటి పనులు వారే పంచాయతీల్లో తీర్మానాలు చేసుకుని, వారికి రోడ్లు కావాలితే రోడ్లు, డ్రైన్ కావాలితే డ్రైన్స్ కానీ, శ్మశానాలు అక్కడ దాని కాంపౌండ్ వాల్స్ కావాల్సిన గ్రామాల్లో ఏ పనులు కావాలో ప్రజలే నిర్ణయించుకుని ప్రజలు కోరుకునే పనులు చేయడానికి రోజు అక్కడ పంచాయతీలకు గ్రాంట్లు ఇవ్వడమే కాకుండా, గతంలో వైసీపీ ప్రభుత్వం పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం చేసే పంచాయతీలకు మళ్ళీ కొత్త కళ తెచ్చే విధంగా 4,500 కోట్లు నిధులతో ఈరోజు 30,000 పైచీలకు
అభివృద్ధి పనులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ పండగ లోపులోనే పూర్తి చేయాలని అక్కడ నిర్దేశించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు. అలాగే అన్ని పల్లెల్లో కూడా ఒక పండుగ వాతావరణం నెలకొల్పి ఈరోజు చాలా స్పీడ్గా పనులు అవుతున్నాయి. ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రోడ్లన్నీ గతుకులమయం అయిపోయాయి. జగన్ ప్రభుత్వంలో అనేక యాక్సిడెంట్లు గురయ్యారు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక పక్కనే పూర్తిగా బడ్జెట్ లోటు ఉన్నప్పటికీ కూడా ఈరోజు కనీసం ఫస్ట్ గొంతలు పూడ్చాలనేటువంటి ప్రభుత్వం నిర్ణయించింది. అన్ని దిక్కుల్లో కూడా గొంతలు పూడుస్తూ ఉన్నారు. త్వరలో బడ్జెట్ రిలీజ్ అయిన తర్వాత కొత్త రోడ్లు కూడా నిర్మాణం చేపడతారని సందర్భంగా తెలియజేస్తాం. సార్ ఫైనల్ క్వశ్చన్ సార్, కూటమి ఇంకా 10 సంవత్సరాలు ఇలాగే కొనసాగితే బాగుంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. దీనికి మీ స్పందన ఏంటి? జన సైనికుల స్పందన ఏంటి? రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కూటమి కొనసాగుద్దని ఆయన ఫస్ట్ లో చెప్పారు. దశాబ్ద కాలం పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనేటువంటిది ఉంటుంది. ఈ కూటమి అన్నటువంటిది ఏదో అధికారం చేపట్టడం కోసమో ప్రభుత్వాలు ఏలటం కోసమో కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్, జార్ఖండ్ కన్నా వెనకబడినటువంటి రాష్ట్రంగా తయారు చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి ఒక ప్రేమతో ఆయనకు ఉన్న దాన్ని కూడా తగ్గించుకుని ఈరోజు కేవలం ప్రజలను గెలిపించడం కోసమే ఈ కూటమి ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.